ఈరోజు టమాటా బాతు ఉప్మా వండుకుంటున్నామండి మేము. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే బొంబాయి రవ్వ ఒక 250 గ్రామ్స్ వేసుకుంటున్నాము. దాంట్లోకి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నాం ఒక 50 గ్రాములు. దాంట్లో ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరకాయ ఈ శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసి పొయ్యి మీద వేసేటప్పుడు చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా బాతు ఉప్మా వండుకుంటున్నాం మనం. ఇవన్నీ ఇందాక చూపించినట్టు కడుక్కొని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి వెలిగించి దాని మీద ఈ పాన్ పెట్టుకొని తయారు చేసే విధానం చూపిస్తాను. దీని మీద పాన్ పెట్టుకున్నాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక 70 గ్రాముల దాకా ఆయిల్ వేసుకున్నాం. అంటే మరీ ఎక్కువ కాదులే, వండుతుంది పావు కేజీ కదా అని. అంతే, ఒక 100 గ్రాముల లోపు పడిందిలే. కాస్త తినడానికి బాగుంటుంది. ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందాం. ఇందుట్లో జీడిపప్పు వేసి ఆయిల్లో జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. మరీ నల్లగా వేయించుకోకూడదు, మరీ పచ్చిగా కూడా ఉండకూడదు. దోరగా వేయించుకుంటే ఏంటంటే మనకి తినడానికి ఉప్మాలో బాగుంటుంది. పంటికి నోటికి రుచిగా తగులుద్ది. దోరగా వేగిని ఇవి తీసి పక్కన పెట్టుకున్నాము. తిరగమాత పెట్టుకుంటున్నామండి. ఇందుట్లో కావాల్సినవి కాసిన పచ్చి శనగపప్పు లైట్గా, అలాగే ఆవాలు, చామినపప్పు, జీలకర్ర లైట్గా, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తర్వాత ఇందుట్లో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాము. అవి వేగుతున్నాయి. అందుట్లో ఫస్ట్ ఉల్లిపాయలు వేసేద్దాము. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. అన్నీ కలిపి ఇది అవుతాయి. ఉప్మాలకే కాబట్టి పచ్చిమిర్చి, అలాగే టమాటాలు, ఇవన్నీ కొద్దిగా ఏగనిద్దామండి. ఇందుట్లో ఫ్రై అయితే తర్వాత కొంచెం ఉప్పు, కారము అవి వేసుకొని కావాల్సినంత, మనం రవ్వ పావు కేజీ తీసుకున్నాం కదా, దానికి పావు కేజీ అంటే సుమారుగా పెద్ద గ్లాసుతో 1 గ్లాసున్నర 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోద్ది. పోసేటప్పుడు చూపిస్తాను మీకు ఎంత పడుతుంది ఏంటనేది. ప్రస్తుతానికి వీటిని ఉడకనిద్దాం. దీని మీద మూత పెట్టుకుందాం, ఉడుకుద్ది కొంచెంసేపు. ఇందుట్లో టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పోపు గింజలు వేసుకున్నాం. ఇవి ఒక 10 నిమిషాలు ఉడుకుద్ది. మూత పెడదాం. 10 నిమిషాలు ఉడికితే దాంట్లో ఏమంటే మనం వేసినవన్నీ కొద్దిగా ఉడికినాయి. దీంట్లో కొంచెం లైట్గా పసుపును, సాల్ట్ వేసుకున్నాం. సరిపోద్ది. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి సరిపడా. అట్లాగే లైట్గా ఒక చిటికెడు పసుపు వేసుకుందాం.
ఒక చిటికెడు ఊరక, ఓకే. ఒక్క 2 నిమిషాలు అది ఉడకనిద్దాం. ఒక చిటికెడు కారం కూడా వేసుకుందాం. కొంచెం కారం అంతే. ఒక్క 5 నిమిషాలు అలాగా అది ఉడికిన తర్వాత మనం అందులో వాటర్ పోసుకుందాం. మళ్ళీ ఒక్క 2 నిమిషాలు వేసిన సాల్ట్ ఇవన్నీ కరిగి ఇదైన తర్వాత మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత రవ్వ వేసుకుందాం. ఇది ఉడికిందండి, చూద్దాం. ఇక వాటర్ పోసుకుందాం. ఇందుట్లో మనం వేసినవన్నీ ఉడికినాయి కరెక్ట్గా. మనం ఇప్పుడు 250 గ్రాముల రవ్వతో వండుకుంటున్నాము. 250 గ్రాముల రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. వాటర్ పోస్తున్నాను. ఒక 2 గ్లాసులు పోసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. రైట్. కాసేపు మూత పెట్టుకుందాం, తిప్పేసి శుభ్రంగా కలబెట్టుకొని మూత పెట్టుకుందాం వాటర్ కాగిందాక. ఏమంటే వాటర్ కూడా ఎసరు మరిగింది, తీసి రవ్వ వేసుకుందాము. ఎసరు కూడా బాగా మరిగింది. ఇక రవ్వ వేసుకుంటే రవ్వ వేస్తున్నాను చూడండి. తిప్పుకున్నాం. ఇదిగోండి, మనం వేసుకున్న రవ్వ ఉప్మా తయారైంది. కాకపోతే ఒక 2 నిమిషాలు కొద్దిగా ఉడకనిద్దాం. ఒక 2 మినిట్స్ ఉడికితే బాగుంటుంది టేస్టీగా. ఒక 2 నిమిషాలు మూత పెడదాము. సిమ్లో పెట్టేసి లోలో పెట్టేద్దాం. సాంతం లోలో పెట్టేసాము. ఒక 2 మినిట్స్ మూత పెడుతున్నాను. ఒక 2 మినిట్స్. మన ఉప్మా ఉడికిందండి. ఇంకా దించేసుకోవటమేను. మూత తీసేసి దించేసుకున్నాము. ఒకసారి కలబెట్టుకున్నాము. చూడండి అలాగుందో ఉప్మా చక్కగా బాగా ఇదిగా ఉంది. చక్కగా ఉడికింది. అంత ఫిట్గా కాదు, అంత లూజ్గాను కాదు, కరెక్ట్గా మీడియం సైజులో ఉంచాం. దీంట్లో మనం ఇందాక నూనెలో వేయించుకున్న జీడిపప్పుని ఇందుట్లో వేసుకుందాం ఉప్మాలో. ముందుగానే జీడిపప్పు నీళ్ళల్లో వేస్తే ఏమైందంటే మెత్తబడిపోద్ది. ఎందుకంటే దీన్ని మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా చక్కగా. అందుకని జీడిపప్పు మళ్ళీ మనం వేసుకొని తినేటప్పుడు అందరం కలిసి శుభ్రంగా తిప్పుకుంటే అందుట్లో కలుసుద్ది, బాగుంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది జీడిపప్పు అంతా. అది ఓకే ఫ్రెండ్స్, మా వంట అయిపోయింది. టమాటా బాత్ ఉప్మా. మనం అందులో కొద్ది జీడిపప్పు వేసుకున్నాం. దించేస్తున్నాను ఇంకా. ఓకే, బాయ్.